హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకి కూడా ఉచిత కుట్టు మిషన్లు అయితే ఇస్తున్నారు. అయితే అందరికీ ఇవ్వటం లేదండి, కొంతమంది మహిళలకు మాత్రమే ఇస్తున్నారు. అది ఎవరెవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. మొత్తం కూడా మనకు 1.2 లక్షల మందికి అయితే ఈ డబ్బు. సో ఎంతమందికి ఇస్తున్నారు అని చూసుకున్నట్లయితే 1.2 లక్షల మందికి ఉచిత కుట్టు మిషన్లు అయితే ఇస్తున్నారు. సో ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడమే కాకుండా ఈ ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి ట్రైనింగ్ అనేది ఇచ్చి ఆ తర్వాత మిషన్ కూడా అంటే వాళ్ళే మీకు నేర్పించి రిటర్న్లో మీకు మిషన్ అనేది ఇచ్చి పంపిస్తారు. ఇంతకుముందు కూడా మనకైతే ఉచిత కుట్టు మిషన్లు అని చెప్పేసి మనకు ఈ పథకాన్ని వచ్చేసి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు అయితే ప్రవేశపెట్టారు. అప్పుడైతే ఇస్తామని చెప్పారు, చాలామంది అప్లై కూడా చేసుకున్నారు. మళ్ళీ కూడా దాని ప్రస్తావన అనేది లేకుండా ఆపేశారు. ఇప్పుడు మనకైతే కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం అంటే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం 1.2 లక్షల మందికి ఉచిత కుట్టు మిషన్లు అయితే ఇస్తామని అయితే చెప్పారు. దీన్ని వచ్చేసి 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే చేస్తారండి. మిషన్లు ఇవ్వడానికి కాదు, ఈ మార్చి నెల 8వ తారీఖు నుంచి ఈ కుట్టు మిషన్లు అయితే ఇస్తారు. అయితే వీటి కోసం మనం సచివాలయంలో అప్లై అయితే చేసుకోవాలి. సో మీరు ముందుగా అయితే మనకు దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1.2 లక్షల మందికి మనకు ఏపీ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు అయితే డైరెక్టర్గా ముందుగా అయితే మీకు నేర్పించి రిటర్న్లో మిషన్ అయితే ఇచ్చి పంపిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇది నేర్చుకోవడానికి వేరే జిల్లాకి వెళ్ళాలా లేకుంటే వేరే మండలంకి వెళ్ళాలా ఇవన్నీ అని అడుగుతున్నారు కదా. సో మీకు దగ్గరలోనే నేర్పిస్తారు, మీరు ఎక్కడికో దూరాలు అయితే వెళ్ళనవసరం లేదు. సో మనకు దీనికి సంబంధించి ఒక 1 మంత్ వరకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత కుట్టు మిషన్ అయితే ఇస్తారు. మనకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా ఇంతకుముందు విశ్వకర్మ యోజన, ఈ పథకం ద్వారా అయితే మనకు అప్పట్లో, కానీ ఇప్పుడు అది కాదు, రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. సో అయితే ముఖ్యంగా సో ఈ పథకాన్ని వచ్చేసి మనకు వచ్చేసి బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి సవిత గారు వెల్లడించారు. సో వాళ్ళైతే తీసుకొచ్చారన్నమాట ఈ పథకాన్ని వచ్చేసి. అయితే దీనికి అర్హులు ఎవరు అంటే ఇక్కడ మనకు ఇక్కడ కులాల పేర్లతో సహా ఇచ్చున్నారు, నేను చెప్తాను. వాళ్ళు మాత్రమే అర్హులు. బీసీలకు ఎవరైతే బీసీలు ఉంటారో వాళ్ళకి, ఎవరైతే బీసీలు ఉంటారో వాళ్ళకి, అలాగే కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పనకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ తెలుపబడి ఉంది. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ నెల 8 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో ఈ శిక్షణ అనేది ఏర్పాటు చేస్తామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. లబ్ధిదారులు వీలుకు అనుగుణంగా 45 రోజుల నుంచి 90 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. సో మీకు వచ్చేసి 45 రోజుల వరకైనా ఉంటుంది. మీరు 45 రోజుల్లో నేర్చేసుకుంటే నో ప్రాబ్లం. ఇంకా కూడా నేర్చుకోకపోతే 3 నెలల వరకైనా ఇది ట్రైనింగ్ అనేది ఇస్తారు. తొలి విడతగా ముందుగా వచ్చేసి 46,044 మందికి కుట్టు మిషన్లు అందిస్తారు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే. దీంట్లో ఎలాంటి తిరకాసు లేదు, ఎలాంటి ఫ్రాడు లేదు. నెక్స్ట్ వచ్చేసి బీసీలకు సంబంధించి 46,040 బీసీలకు సంబంధించి 46,044 మందికి ఈ కుట్టు మిషన్లు అయితే అందిస్తారు. అలాగే 56,788 మంది ఈడబ్ల్యూఏఎస్ వర్గాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామని వివరించారు. అంటే కమ్మ, కాపు,
క్షత్రియ వీళ్ళనమాట. వాళ్ళకు వచ్చేసి 56,788 మందికి. ఇందుకోసం ప్రభుత్వ ఖర్చు 255 కోట్ల రూపాయలు అనేది ఖర్చు అనేది చేస్తుంది ప్రభుత్వం. సో ఇదన్నమాట ప్రభుత్వం ఇచ్చే దీనికి సంబంధించిన ఖర్చు. అయితే దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోయినా ఇస్తారో లేదో మనకైతే తెలియదు. ఒకవేళ ఇచ్చేట్టుగా ఉంటే మనకు సచివాలయంకు మీరు వెళ్తే అక్కడ వాళ్ళు వెళ్తే చెప్తారు. ఈ నెల 8వ తారీఖు నుంచే దీనికి సంబంధించిన మనకు ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. మీకు సంబంధించిన నియోజకవర్గం అయితే ఎక్కడుందో అక్కడ ఎక్కడైనా ఖాళీగా ఉన్న భవనాల్లో అయితే ఇది ఏర్పాటు చేస్తారు. మీ సచివాలయానికి అయితే మీరు ఈ లోపలే దీనికి సంబంధించి తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్, ఇంకొచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్ ఇవైతే తీసుకొని వెళ్ళండి. పాస్ ఫోటోలు, ఇంకా మీ దగ్గర ఏదైనా ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఓటీపీ అనేది ప్రతిదానికి కూడా ఇప్పుడు అవసరం అవుతుంది. కాబట్టి ఇవైతే సచివాలయంలో తీసుకుంటే మీకైతే అప్లై చేస్తారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేకుంటే మీరు ఓకేనా మొత్తం కూడా ఒక్క రోజులోనే చెప్పేస్తారు. దీనైతే మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు. మీ సచివాలయానికి వెళ్ళి సో బీసీలకు ఈడబ్ల్యూఈ వాళ్ళకి సో ఈ ఉచిత కుట్టు మిషన్లు అయితే ఇస్తున్నారంట కదా, దానికి శిక్షణ కోసం అప్లై చేసుకోవాలని చెప్పేసి అడగండి. వాళ్ళు వెంటనే మీకు అప్లై అయితే చేస్తారు. 8వ తారీఖు నుంచి మీకు ఫోన్ అయితే వస్తుంది. 8వ తారీఖు నుంచి ఫోన్ అయితే వస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మాకు వచ్చింది వాళ్ళకి రాలేదు, కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు అనుకుంటారేమో. అందరినీ కూడా ఒక్కసారి అయితే పిలవరన్నమాట. కొంతమందిని కొన్ని రోజులు, కొంతమంది కొన్ని రోజులు ఈ విధంగా అయితే ఇస్తారు. కాబట్టి కొంతమందికి ఫోన్ అయితే వస్తుంది, కొంతమందికి రాదు. కొంతమంది రాని వాళ్ళు వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా శిక్షణ అనేది అందిస్తారు. ఖచ్చితంగా శిక్షణ అయిపోయిన వెంటనే కూడా కుట్టు మిషన్లు అయితే అందిస్తామని అయితే చెప్తున్నారు. సో ఇదన్నమాట నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసం నేనైతే అందిస్తూ ఉంటాను. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకు వచ్చేస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.